ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే తెలంగాణకు ఆ రాష్ట్రంతో పోటీ ఉంటుందని, హైదరాబాద్ పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయని ఓ చర్చ జరిగింది. ఈ విషయంపై నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నా పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలతో కాదు, నా పోటీ ప్రపంచంతో అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి మనం ఏపీ అదేవిధంగా తెలంగాణ ఏదైతే ఉందో ఈ రెండు రాష్ట్రాలు కంపారిజన్ చేసినట్లయితే ఏపీలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ఉంది కాబట్టి ఇక్కడ చంద్రబాబు రావడంతో ఇక్కడ అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా అమరావతికి పోతాయి అనేటువంటి ఒక భ్రమల్లో బతుకుతూ ఉన్నారు. ఈ భ్రమలు దయచేసి తొలగించుకోండి. ఎందుకో నేను చెప్తా. ఇప్పుడు అమరావతి నగరం ఆల్రెడీ 5 ఏళ్ల నుండి కుంటుపడిపోయి అక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ అభివృద్ధి కూడా శూన్యంగా కనబడతా ఉంది. సో ఇక్కడ అమరావతిలో అంటే క్లారిటీ లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అయితే అమరావతిని తీసేస్తాడేమో, మళ్ళీ వేరే నగరం పెడతాడేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి అందరూ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వ్యాపారవేత్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, అన్ని నాయకులు రాజకీయ నాయకులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ 5 ఏళ్ల నుంచి అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇక్కడ ఏమీ లేదు, మొత్తం పిచ్చి చెట్లు మొలిచి ఎడారిలా తయారైపోయింది అమరావతి. సో దీన్ని సెటిలైట్ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా అక్కడ ఏవైతే ఆఫీసులు కట్టిండో, చాలా ఆఫీసులు ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే కట్టిండో ముఖ్యంగా ఏవి అన్ని రకాల ఏది ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, ఐపీఎస్ క్వార్టర్స్ కానీ, సచివాలయం కానీ, మిగతా అన్ని కూడా ఏవైతే కడుతున్నారో వీటిని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఫస్ట్ ఆ నగరం మొత్తం కూడా సెట్ అయిందనుకో అప్పుడు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది సెటిలైట్ చేయడానికి నాకు తెలిసి 2 to 3 years పడుతుంది, ఇంకెక్కువ కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి రిస్క్ చేసి ఎవరు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టరు. ఒక 2-3 years తర్వాత నిజంగా అక్కడ రోడ్లు, డ్రైనేజ్లు, ఆఫీసులు అన్నీ కట్టి సెటిల్ అయింది అనుకుందాం. అనుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అంటే అది కూడా అనుమానం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ చేస్తాడు అనేటువంటి కోణంలో పెట్టుబడిదారులకు ఒక ఆలోచన అయితే ఉంటుంది. వాళ్ళు ఎందుకు పెడతారు? ఇది అసలు కదా. అందుకే హైదరాబాద్ యొక్క అభివృద్ధి అంటే ఇక్కడ హైదరాబాద్ను ముఖ్యంగా తెలంగాణను అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఇటు ముఖ్యంగా కేసీఆర్ డైరెక్షన్లో కేటీఆర్, మిగతా కొంతమంది అదర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణను ఇష్టపడినటువంటి వాళ్ళంతా కొంతమంది ఏంటంటే ఈ యొక్క దుష్ప్రచారం చేస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను తగ్గించే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఒకవేళ చెప్తున్నాను, ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎవరున్నా కేటీఆర్ లాంటి ఈ దిక్కుమాలనోడు ఈ సన్నాసే మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ లాంటి మంత్రిగా ఉన్నప్పుడే ఇంత అభివృద్ధి జరిగింది. మరి ఒక సామాజిక దృక్పథం కలిగినటువంటి నాయకుడు, కొంచెం సమాజం మీద ప్రేమ ఉండే నాయకుడు, నిజంగా నాయకుడు అయితే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. అందుకే మీరు రాసి పెట్టుకోండి, నెక్స్ట్ ఈ 5 years తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు మరొక సిటీగా మనం చూడబోతున్నాం. బరాబర్ అంటే కేటీఆర్ ఏమనుకుంటారు, ఒక 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి బ్రాండ్ హైదరాబాదు, బ్రాండ్ తెలంగాణ అనుకుంటూ గప్పాలు కొట్టిండు. కానీ చేసిన అభివృద్ధి శూన్యం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్లో ఈ 5 years ఉండబోతుంది. దానికి సంబంధించిన కార్యాచరణ అవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పెట్టుబడులు హైదరాబాద్ నుంచి వేరే నగరానికి అమరావతికి పోతాయి అనేటువంటి ఒక భ్రమల్లో బతకద్దు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.